అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసే రెసిపీ నందన బిళ్ళలు. కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దానికి ఒక అర కప్పుకి ఎక్కువగా పంచదార తీసుకోండి. కొంచెం పంచదార దాంట్లోనే మిగిలించుకొని పక్కన ఉంచుకోండి. ఇదైతే నేను పాలు విరిగిపోయాయండి. విరిగిపోయిన పాలు వాటర్ అంతా తీసేసి, అసలు వాటర్ ఉండకూడదండి, తీసేసి ఈ మిగిలిన పంచదారని మనం ఈ పన్నీర్ దాంట్లో కలుపుకోవాలి. ఇంకా ఒక కప్పు పాలు, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమానికి వేసి మంచిగా కలపాలి, ఉండలు లేకుండా. దాన్ని మనం ఇలా స్టవ్ పైన పెట్టుకుని దగ్గరికంటే ఉండయ్యేలాగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని ఇలా ముద్దగా వచ్చే చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఇలా ఉండలు చేసుకొని మనం ఈ పన్నీర్ మిశ్రమాన్ని ఈ మధ్యలో పెట్టుకొని మంచిగా అడ్జెస్ అంతా క్లోజ్ చేసేయాలి. అసలు బయటికి రాకూడదండి. బయటికి వస్తే ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయిపోయి అంత బయటికి వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. మధ్యలో చిన్న మాట అండి, ఏదోలాగా బతికేయడం కాదండి, మనకు నచ్చినట్టుగా బతకాలి. అప్పుడే దానికి ఒక వాల్యూ, అర్థం ఉంటుందండి. అయితే మనం చేసుకున్న ఈ బిళ్ళల్ని మెల్లిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో స్లో ఫ్లేమ్ పెట్టుకుని అటు ఇటుగా మెల్లిగా కాల్చుకోవాలి రెండు వైపులా. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. పైన మాడిపోతాయి, లోపలేమో ఉడకదనమాట. ఇంక ఇలా మెల్లిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే మన నందన బిళ్ళలు రెడీ అయిపోతాయి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.